నమస్తే myself శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ చేసిందేమీ లేదు యూనియన్ మినిస్టర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత బీఆర్ఎస్ దే థ్రిఫ్ట్ నిధులు విడుదల చేసిన మంత్రులు విదేశీ ఉపాధికి భరోసాగా టాంకామ్ యువతకి పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు మున్సిపల్ వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రతిమల పంపిణీ ఇక వార్తల్లోని వివరాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు బీజేపీపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు యూనియన్ మినిస్టర్ గా బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మంత్రి హోదాలో తొలిసారి గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 18 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్కి ఆగ్రహం ఎందుకని దేవుళ్లు దయ్యాలు ఎవరో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు దేశవ్యాప్తంగా ఓట్లను చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు దేవుళ్ల పేరుతో ఓట్లను అడుక్కునే బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి మాట్లాడాలని ఫైర్ అయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పంద పార్టీలని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ తో పాటు జూలపల్లి మండల అధికారులు ప్రజలు పాల్గొన్నారు మా పీసీసీ అధ్యక్షులు మాట్లాడిందంటే తప్పేమున్నది దేవుని దండం పెట్టుకున్నాకనే బయటికి పోతాం దేవుడు దయ ఉంటేనే అందరం ముందుకు పోతామని చెప్పి మాట్లాడి దేవుడు పేరు చెప్పి ఓట్లాడు కదా అన్నాడు ఇక అంత ఊగిపోయి నోటికి ఎంతో సంత మాట్లాడతానని మా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడము మరి ఎందుకు మాట్లాడుతాడో ఏం మాట్లాడతాం ఎవరు దయాలో ఎవరు దేవుళ్ళు అనేది ప్రజలు అన్ని గమనిస్తారు రాబోయే రోజు లోపల ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల లోపల ఏ విధంగా నీ ప్రభుత్వం వచ్చింది మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలి సిగ్గు ఉండాలి మానం ఉండాలి మాట్లాడాలి ఓట్ చోరీ అని చెప్పి మహారాష్ట్రలో ప్రాంతాలు మొత్తం ఓటు చోరీ చేసి ప్రభుత్వాలు నడిపిస్తూ ఇవాళ నువ్వు దేవుళ్ళ పొద్దుగాలు వేసి దేవుని పేరు చెప్పి ఓట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడితే ఎట్లా బండి సంజయ్ గారు మా పీసీసీ అధ్యక్షుల మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయి నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం సాయం చేసినావు చెప్పు నీ కరీంనగర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ జిల్లాకు ఏం పాయం చేసినావు చెప్పు బండి సంజయ్ గారు మీరు కాళేశ్వరం లోపల కూలేశ్వరం అయిపోతే దాని మీద ఎందుకు మీరు కేంద్రం నుంచి మీరు మీ సిబిఐని మీ ఈడీని ఎందుకు ప్రయోగించి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు మీరు టీఆర్ఎస్ ఒకటే పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కరీంనగర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఆలయ ఈవో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించారు అనంతరం ఆలయ నూతన పాలకవర్గ సభ్యులను మంత్రి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నూతన పాలకవర్గ సభ్యులు చిత్తశుద్ధితో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు సుమారు 200 కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత 20 నెలల లోపలనే మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ప్రాంత ప్రజలకు ఏ సౌకర్యాలు అవసరం ఉంటాయో మా ప్రాంత ప్రజలకు ఏ విధంగా నేను మేలు చేయాలనే విషయంలో కూడా మరి కఠోరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కానీ వివిధ శాఖల మంత్రులతో కానీ గౌరవ శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కూడా సాధ్యమైన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాడు మరి దాంట్లో భాగంగా నేను అన్నకు ఒక విషయం మనవి చేసుకుంటున్నా మన ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలను మేలు చేసే గొప్ప కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కూడా మన పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా
మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామనే విషయాన్ని తెలియజేసుకుంటూ అన్న ముఖ్యంగా ఈ టెంపుల్ ఈ దేవాలయం నుండి ఎటు 500 మీటర్లు ఎవరు కూడా భూమి కొనరాదు, భూమి అమ్మరాదు. అది ఇప్పటికే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టి అనేక రియల్ ఎస్టేట్ పెట్టి దేవాలయం భూములు రేట్లు పెంచి రమాంతంగా ఇవాళ దేవాలయం రేట్లు పెంచడంతో ఇవాళ తిరుపతిలో కూడా కొన్ని కిలోమీటర్ల వరకు అక్కడ దేవాలయ భూములను కొనరాదు, అమ్మరాకుండా మరి అక్కడ దేవాలయం ఆ ట్రస్ట్ నిషేధించడం జరిగింది. ఈ దేవుని మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, దేవుని మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా, దేవుని మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ దేవునితోని ఈ దేవాలయంతో విషయం అంటే ఈ దేవాలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ దేవాలయాన్ని ఒక మంచి దేవాలయంగా ఏ విధంగా చేయాలనేటువంటిది ప్రజలు కూడా మాట్లాడుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది, వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. వారికి నేను ఒక స్కీమ్ ఒకటి ఇక్కడ పంపిస్తాను, దీన్ని మొత్తం సర్వే చేద్దాం ఉన్నటువంటి దాన్ని చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేద్దాం. మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ చేద్దాం. దానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఫీజు ఉంటుందో అవన్నీ కూడా నేనే బేస్ చేస్తాను. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మంచి మాస్టర్ ప్లాన్ మీరు అనుకునే తమది రైతు ప్రభుత్వం అన్నారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నేతన్న పొదుపు నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాసులతో కలిసి తుమ్మల హాజరయ్యారు. జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే జన్మదినం సందర్భంగా ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చామని, ప్రజలకి ఎన్ని సమస్యలున్నా తీర్చే బాధ్యత తమదని మంత్రులు స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న పొదుపు థ్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం సాధ్యం కాదన్నారని, కానీ వారు కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించారని కొనియాడారు. బ్యాగ్ బిల్లింగ్ గురించి కేబినెట్లో చర్చించి నేతన్నలకు అమలయ్యేలా చూస్తామన్నారు. మహిళలకు నాణ్యమైన చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకుందన్నారు. అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేటీఆర్ ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారినే కేటీఆర్ నట్టేట ముంచాడని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఎప్పుడు ఈ సమస్యల కోసం గత ప్రభుత్వం ఎగవేసినటువంటి బాకీల యొక్క వసూలు కోసం మమ్మల్ని కాబూరు మాదిరిగా బట్టి మమ్మల్ని వేధిస్తున్నటువంటి మహేంద్ర గారు, ఆర్ శ్రీనివాస్ గారు వీళ్ళ ద్వారపడ్డాక ఇప్పటికి 1000 కోట్లు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తానికి అది ఎగవేసినటువంటి బాకీలన్నీ కూడా ఒక్కొక్కటి నమ్ము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు నాకు దగ్గరగా అన్నీ కూడా మేడం గారి కృషి వల్ల రిలీజ్ చేశాం. ఇంకొకటి ముఖ్యమంత్రి గారి వాగ్దానం, మీ కోరిక, మీరు అడిగినటువంటి ప్రశ్న, మాకు కూడా రుణమాఫీ చేస్తే బాగోదా? రైతులకు చేశారు కదా. భారతదేశంలో ఎప్పుడో చేయలేనటువంటి పని రేవంత్ రెడ్డి గారు ఒక 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేశారు. సంప్రదాయాన్ని కాపాడే మా చేనేత కార్మికులు అప్పుడు కూడా మీరు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రిని అడిగితే, తెలంగాణ రాష్ట్రంలో 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ప్రజా సంగ్రామ యాత్ర చేశానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ యాత్రలో రైతులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగుల కష్టాలు తెలుసుకున్నానన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకి బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో సుమారు 5 నుండి 10,000 మంది పేదవారికి తను చెప్పులు కొనిచ్చినట్లు బండి సంజయ్ గుర్తు చేశారు. తాను శిశుమందిర్ స్కూల్లో చదివానని, తమది కూడా పేద కుటుంబమేనని తెలిపారు. కాబట్టి మీరు 15 డేస్ దాకా మనలో సర్వని సర్వీసింగ్ చేయించాలి. పోయేటప్పుడు లెఫ్ట్ లో పోవాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్ రావాలి. ఇంట్లో మీ చెల్లెలకు, మీ తమ్ముళ్ళకు సైకిల్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కరు దయచేసి గుర్తుంచుకోండి. ఆ సైకిల్, బ్రాండెడ్ సైకిల్ మీ అందరికీ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి మీరు కష్టపడి చదువుకోండి, ఇష్టపడి చదువుకోండి, లక్ష్యాన్ని ఎంచుకోండి. మీరు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మాకు కూడా తృప్తి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రాజరాజస్వామి ఒక నైవేద్యంగా ఇవాళ మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి 2 సైకిల్ తీసుకొని మీరు సక్సెస్ కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్వామి వారిని ఆశీర్వాదం ఉంటే
ఇంకా సేవ చేయాలని తపన ఉన్నది, ఆ ఆతృత ఉన్నది. ఇంకా ఎక్కువ సేవ చేసేటువంటి అవకాశం, ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని ఆ రాజరాజేశ్వర స్వామికి ఇవ్వాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ స్వామి గారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పి మీరు అత్యధికంగా మార్పులు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఆ శక్తిని ఆలోచన రాజేశ్వర స్వామి కల్పించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ పనిచేస్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో టామ్కామ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. టామ్కామ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని, దీంతో యువతకి విదేశాల్లో సరైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. టామ్కామ్ సంస్థ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి అవసరమైన డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తుందని వివరించారు. విదేశీ ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకునేందుకు ఆసక్తి గల యువత తమ రెజ్యూమ్ను టామ్కామ్ సంస్థకు పంపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విదేశాల్లో ఉపాధి పొందేందుకు ఆసక్తి గల జిల్లాకి చెందిన నిరుద్యోగ యువతీ యువకులు డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ అవసరమయ్యే ఖర్చులో 20% వరకు జిల్లా యంత్రాంగం నుంచి సబ్సిడీగా అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎస్ షబ్నా, జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఏ కీర్తికాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అవి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక మీకు ఏమైనా ఇష్యూస్ అయినా కానీ గ్రీవెన్స్, లేకపోతే ఇక్కడ ఉంటే గ్రీవెన్స్ యాప్ ఇందాక చూపుతారు, అంత దాకా కూడా మనం హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. 15 పేజెస్ దాకా ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూడండి, మీకు ఏది సెట్ అయింది, లేకపోతే మీరు ఇంట్రెస్ట్ ఏది ఉన్నారో లేదు చూడండి. ఇంట్రెస్ట్ లేకపోయినా జస్ట్ ఒకసారి పోతుంది మొత్తం అంటే ఫ్లైట్స్ కానీ లేకపోతే డీటెయిల్స్ మొత్తం వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ దీని తర్వాత కంట్రీ వైజ్ కూడా వాళ్ళు చెప్తారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు అడగచ్చు, లేకపోతే పబ్లిక్లో అడగడానికి ఇండివిజువల్ కూడా అడగచ్చు. లేకపోతే మీకు ఎటువంటి చిన్నది పెద్దది డౌట్ అనేది మైండ్లో పెట్టుకుంటే ఎటువంటి డౌట్ అయినా ప్లీజ్ ఫ్రీ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకి మట్టి గణపతులని పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై మున్సిపల్ కమిషనర్, పార్టీ నాయకులతో కలిసి ప్రజలకి మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్రం నుంచి యూరియా తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. విఘ్నేశ్వర నవరాత్రులతో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్, మున్సిపల్ ఏఈ, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎప్పుడైనా పాలాభిషేకం గిన్ని రోడ్లు చేసాం, గిన్ని కార్యక్రమాలు చేసాం. ఆనాడు దోచుకుంటే పాలాభిషేకమే, చేసే పనికి పాలాభిషేకమే. ఇలా ఏ పాలాభిషేకం లేదు. ఆ పాలాభిషేకం కూడా మోసం చాలాసార్లు చెప్పినాం. అవి షాప్లో ఓడు 5 రూపాయల పాల ప్యాకెట్, బిందె నీళ్ళు, అన్నం మోసం. ఇలా దేవునికి పాలాభిషేకం చేస్తే పట్టు పాలు చేస్తాం లేదు. ఆ కొనుకొచ్చుకుంటప్పుడు అడుగుతాం ఆయన, ఈ పట్టు పాలైనా మంచి ఆవు పాలైనా ఇలా ఏం కలిసి పాలు చేయకు, మంచి పాలు ఇవ్వని చెప్పి అడుగుతాం. అది ఏది లేదు, అంత మోసం జరిగింది. మళ్ళీ ఇవాళ పెద్ద ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో. కాబట్టి ఇక్కడనే ఉన్నటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చివరిగా రైతులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం యూరియా ప్రాబ్లం దేశవ్యాప్తంగా ఉంది. దానికి కారణం బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ. జగిత్యాల జిల్లా ధర్మాపూర్లోని 2వ వార్డులో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మట్టి గణపతి ప్రతిమల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో మట్టి గణపతులని పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. నవరాత్రులను పర్యావరణ రహితంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి లవన్, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు మధుసూదన్, నాయకులు మాధవ్, సూరజ్ పాల్గొన్నారు. ఈ మట్టి విగ్రహం గణపతి పూజించడం వలన పర్యావరణ పరిరక్షణ కాకుండా చెరువులోని, నదుల్లోని నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుంది. ఇది మనకు గణపతి పండుగ భారతదేశంలో హిందువులందరూ ప్రతి ఒక్కరు పాటించి ఈరోజు ప్రతి ఒక్క హిందువులందరూ తమ ఇంట్లో మట్టి విగ్రహాన్ని పెట్టుకొని పూజించి దేవుని యొక్క
ఆశీర్వాదాలు పొందగలుగుతారు. అలాగే మట్టి అనేది పంచభూతాలలో ఒకటి కాబట్టి ఈ మట్టి విగ్రహాన్ని పూజించి నిమజ్జనం చేయడం వల్ల ఈ మట్టి కూడా పంచభూతాలలో కలిసిపోయి విలీనమైపోతుంది. కాబట్టి ఇది అన్నిటికీ దేశం కాకుండా మానవాళికి కూడా మట్టి విగ్రహం చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఏదైతే మట్టి విగ్రహం అనేది ఎందుకు వాడతారంటే ఇది శుభప్రదంగా వాడతారు. మట్టి విగ్రహాన్ని గణపతిని శుభప్రదంగా మన భారతీయులు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పర్యావరణ పరిరక్షణకై ఈరోజు ధర్మపూర్లోని 2వ డివిజన్లో పంచడం జరిగింది. ముందు కూడా ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ కూడా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తాలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ది ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాలు నీటిలో కరగడానికి చాలా ఏండ్లు పడుతుందని, మట్టితో తయారు చేసే విగ్రహాలు నీటిలో త్వరగా కరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది మహేష్, భాస్కర్, రవీందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. సుమారు 500 విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి పండుగలు, నవరాత్రులు సుఖ సంతోషాలతో అందరూ ప్రతి ఒక్కరూ పూజ చేసి ఈ నవరాత్రుల్లో పూజలు కూడా సక్రమంగా నిర్వహించుకొని ఎటువంటి అల్లరి లేకుండా నిమజ్జనం చేయవలసిందిగా పట్టణాన్ని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా మట్టి విత్తన గణపతుల్ని పంపిణీ చేశారు. అంకుర గణపతి, అందరి గణపతి అనే నినాదం తీసుకువెళ్తూ ప్రతి వినాయకుడి ఒక సీడ్ పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ప్రజలందరికీ గౌరవ రాజ్యసభ సభ్యులు జోడగూడ సంతోషంగా చేరే విధంగా ప్రయత్నించారు. ప్రతి ఒక్క వినాయక విగ్రహంలో ఒక చెట్టు, మట్టి విగ్రహంతో పాటు ఒక సీడ్ పెట్టి వినాయకుని అదే దాంట్లో నిమజ్జనం చేస్తూ ఒక చెట్టును సృష్టించే విధంగా ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టారు. దీనికి సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు గారు, అలాగే శ్రీకాంత్ గారు అందరూ కూడా దీన్ని పెద్ద కార్యక్రమం చేస్తూ రాజ్యసభ సభ్యులు గారి ఆలోచన విధానం అందరికీ చేయగలిగే కృషి చేసినారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గాంధీనగర్లో సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణనాథులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వర నవరాత్రులలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. 17 ఏళ్ల నుంచి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తుమ్మని శాంత్, ఉపాధ్యక్షులు కామిని రాజేంద్ర ప్రసాద్, ముఖ్య సభ్యులు విశ్వనాథ్, చిలుమోజు వీరనారాయణచారి కుమార్లు పాల్గొన్నారు. ముందుగా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఉచితంగా మట్టి గణపతుల ప్రతిమల్ని పంచడం జరుగుతుంది మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా. ఎన్నో ఖర్చులకు, అలాగే ఎన్నో సూటిపోటి మాటలకు ఎదురుగా నిలిచి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందుకు సహకరించినటువంటి మా యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి పూజలో మాత్రం గణపతి పూజ లేని మాత్రం లేదు కనుక ఆ యొక్క గణనాథుడు మనకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలగజేస్తారని వారిని మనము మనసారా వారిని ప్రార్థించడంతో మనకు శుభం కలుగుతుంది. అదేవిధంగా సీరియల్ గా మీరు చెప్పిన విధంగా ఒక్కొక్కరు రండి. మరి కుమార్ గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు ప్రతి నిత్యం కూడా రక్తదానం చేసుకుంటూ వారి యొక్క సేవా కార్యక్రమాలు కూడా కుమార్ గారు గాలిపల్లి కుమార్ గారు వారి ట్రస్ట్ ద్వారా మనకి ఎలాంటి బ్లడ్ గ్రూప్ కావాలన్నా కూడా వారి క్షణంలో ఇచ్చేటువంటి ఒక మహానుభావుడు. అదేవిధంగా రండి. రైతుల పంటలకే యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మాపురి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని ఆరోపించారు. పంటలకి సాగునీరు, యూరియా అందించకుండా నిండా ముంచుతోందని ఆ పార్టీ నాయకులు విమర్శించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గొల్లపల్లి మండలంలో జగిత్యాల టు పెద్దపల్లి రహదారిపై ఆందోళన చేపట్టగా ధర్మారం మండల కేంద్రంలో కరీంనగర్ టు రాయపట్నం రాష్ట్ర రహదారిపై నిరసన తెలిపారు. ఇక బుగ్గారం, ఎండపల్లి, వెలగటూరు మండలాల్లో పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. యూరియాను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, వెంటనే సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు రైతులు పాల్గొన్నారు. ఏదైతే మార్పు తీసుకువస్తాం, తప్పకుండా ఆనాటి రోజులు తీసుకువస్తామని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు పలికి చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈనాడు కూడా అదే విధంగా మార్పును తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు యూరియా కొరత ఏ విధంగా ఉంది, అదేవిధంగా నీటి సమస్య ఏ విధంగా ఉంది, రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు. రైతుల యొక్క కన్నీరు మీరు కళ్ళ చూస్తూ ఉన్నారు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ యూరియా ప్రతి రైతుకు అందించే వరకు ఈ బీఆర్ఎస్ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కనీసం రైతులకు యూరియా దొరకని రోజులు వచ్చినాయి. ఇంతకుముందు కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో చెప్పిండ్రు. ఏమని చెప్పినంటే మళ్ళీ పాత రోజులు వస్తాయి కాంగ్రెస్ వస్తే అని అంటే కూడా రైతులు ప్రజలు ఏంటంటే మోసపోయి ఓట్లు వేసినందుకు ఇలా రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ యూరియా కొరతను తీర్చాలని మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ప్రజల తరఫున, రైతుల తరఫున ఖచ్చితంగా మేము పార్టీ ఉద్యమాలు చేస్తాం. ఖచ్చితంగా యూరియా వచ్చేదాకా మేము ప్రజలలో ఉండి ప్రజల కొరకు కొట్లాడతామని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కోసం ఉదయం 5 గంటల నుంచే రైతులు బారులు తీరారు. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు సొసైటీ వద్దకు వచ్చి యూరియా కోసం చూస్తున్నామని రైతులు వాపోయారు. సరైన సమయంలో పంటకు యూరియా వేయకుంటే నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందజేయాలని కోరారు. యూరియా కోసం తిరుగుతున్నాం, అత్తలేవు అవి అత్తే మొదటిలోకే పోతున్నాయి. తిరిగి దాముకొచ్చింది రోడ్లు ఉన్నాయంటే అక్కడికి పోతుంది, అక్కడ మనకి ఇవ్వకపోయారు. అక్కడ మూతకి వచ్చినాయి అన్నారు, మూతకి పోయినాం, అక్కడ ఇవ్వకపోయారు. ఇప్పుడు ఈడికి వస్తున్నాయి అంటే తెలియగానే 3:30కి వచ్చినాం. యూరియా తోటి బాగా తిప్పలు ఉన్నాయి. ప్రభుత్వం సహకరించి రైతులకు యూరియా పంపాలి. ఖచ్చితంగా బాగా తిప్పలు అవుతుంది. వేయకంటే పొలాలు వేయక సపరేట్ నీళ్ళు ఉంచుకుంటాం. వేసేదాకా చూసి ఇప్పుడు మందులు వేయకపోతే పెట్టుబడుల మీద పడే ఒక్కొక్క ఎకరానికి 20-30 వేల పెట్టుబడి అవుతుంది. ఏం చేసుకుంటాం అంటే యూరియా అయితే కావాలి. యూరియా వస్తలేదు, ముందు రాలేదు. ఆ బ్యాలెన్స్ పెట్టుకుందాం, ముందు తెచ్చుకుందాం అంటే ముందుకు రాలేదు. ఎప్పుడు అయితే ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద రైతులకు వెంటనే యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పంట పండించే రైతుకు యూరియా అందుబాటులో లేక నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఉదయం 4 గంటల నుంచే క్యూ కడుతున్నా యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 4-5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిని మరి స్వయంగా మాట్లాడి మరి కేంద్రానికి పంపించి దాదాపు 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరి తెలంగాణకు తెప్పించినటువంటి ధనుడు ఇలా కేసీఆర్ గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డికి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం, మరి బదనాం చేయడం పనిగా పెట్టుకున్నాడే తప్ప ఇలా రైతుల గోస పడతలేదు. ఆనాటి రోజులు తెస్తాడో అని చెప్పేసి పాటలు పాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులలో లైన్ పెట్టే రోజులు ఎట్లా వచ్చినాయి, అప్పుడు ఎట్లుండే తెలంగాణ, మరి ఇప్పుడు ఎట్లయింది, రైతు బంధు ఇస్తా అని చెప్పేసి 7,500 ఇస్తాను, మరి సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పిన ఇవాళ 6,500 ఇచ్చి చేతులు దులుపుకున్నావు, మళ్ళీ 1,500 కోత పెట్టినావు. రుణమాఫీ కూడా సక్రమంగా రాలే, నీళ్లు సక్రమంగా ఇవ్వలే, ఇప్పుడు మాటికి కరెంటు పోతా ఉన్నది, ఎరువులు సక్రమంగా లేదు, రైతుల ఓట్లు కావాలి, మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. కుకట్పల్లి కోర్టులో న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల్ని రక్షించే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. సమాజంలో ఉద్యోగులు, ఇతర కార్మికులు వారి హక్కుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కానీ న్యాయవాదులకి ఎలాంటి రక్షణ చట్టాలు లేవన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం వెంటనే ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలని కోరారు.
అడ్వకేట్ పై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ వాళ్ళు అబ్స్టైన్ చేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులపైనే ఈ మధ్యలో దాడి జరుగుతూ ఉన్నాయి. మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం. అడ్వకేట్లు కూడా గత 6 నెలల నుండి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి, బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రతిసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇన్ని సంఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో న్యాయవాదులు మిగతా వాళ్ళ యొక్క న్యాయాన్ని రక్షించేటువంటి న్యాయవాదులకే ఈరోజు ఇబ్బంది కలుగుతున్నటువంటి తరుణం కనబడుతూ ఉన్నది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును వెంటనే అమలు చేసి అడ్వకేట్లపై దాడి జరిగితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయన్నటువంటిది అందరికీ తెలిసేటట్టుగా ఒక చట్టం తప్పకుండా చేయాలి. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనలు కాకుండా ప్రతిరోజు ఏదో ఒక సంఘటనలు పునరావృతమవుతుంది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అన్న మల్లేశ్వరం చెప్పినట్టు డాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు లాగా వారికి కూడా మేము కోరుకుంటున్నాం. వారికి ఏ విధంగా అయితే ఉన్నాయో మాకు సుతా అన్ని సదుపాయాలు కల్పించాలని, మా హక్కులకు భంగం కలిగినట్లయితే మాకు కూడా అఫెన్స్ను వెంటనే శిక్షించే అఫెన్స్ను వెంటనే అమలు చేయాలని, చట్టాలను రూపొందించాలని ఈ హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఇటీవల విద్యుత్ షాక్ కు గురైన ఆపరేటర్ శ్రీకాంత్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి అధికారులు ఇంతవరకు హాస్పిటల్ బిల్లులు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ బంద్ చేశారు. హాస్పిటల్ బిల్లులు చెల్లించి బాధితుడు పూర్తిగా కోలుకునే వరకు ట్రీట్మెంట్ అందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పంప్ హౌస్ వద్దకు చేరుకున్న పోలీసులు అధికారులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులకి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఆపరేటర్ శ్రీకాంత్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, చికిత్స ముందు ఆసుపత్రి బిల్లులన్నీ భరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆపరేటర్లకి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారని, కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నాకు బిల్లు వచ్చినప్పుడు ఇస్తా, మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసిపోవడం జరిగింది. మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది. మేము కరీంనగర్లో 5 రోజుల బట్టి ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మాకు ఆ సార్ అట్లని పోకూడదని మేము వస్తే పంపుకు వస్తేనే ఇది తీర్మానం జరగాలి ఏదైనా ఒకటని పంపుకు వచ్చేసి పంపులు వచ్చేసరికి ఆపరేటర్ వాళ్ళు పనిచేసేవాళ్ళు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. అంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు. ఈ ఆపరేటర్లు 10-20 వేలు చేసే పిల్లవాళ్ళతోని అన్ని పనులు, ఒక ఆపరేటర్ చేసే పని వారు చేయాలి, పంపు చేసే పని పంపు చేయాలి, ఒక ఎలక్ట్రీషియన్ చేసే ఎలక్ట్రీషియన్, ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే ఎల్ల తీసుకుంటూ కంపెనీ పంప్ హౌస్ నడిపిస్తున్నారు. అందులో ఒక గ్లౌజెస్ లేవు, టోపీలు లేవు, వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్ని తీసుకొచ్చి పెట్టిర్రు, కట్టగట్టి అట్లనే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మనీ జ్యోతి క్లినిక్ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి ఈసీజీ, బీపీ, షుగర్, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ సర్పంచులు ఆడెపు శ్రీదేవి, రాజు, మాదాసి సతీష్, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, తాతా సాయికృష్ణ, ఆషాఢ సురేష్, ఆడెపు శ్రీను పాల్గొన్నారు. శ్రీరాంపూర్ గ్రామంలో డాక్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ వారిచే మరియు నైని ఫర్టిలిటీ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరంలో బీపీ, షుగరు, ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన యొక్క హాస్పిటల్లో రాజు ఆరోగ్యశ్రీ కూడా రావడం జరిగింది. మరియు ఇతర ఇన్సూరెన్సులు సింగరేణి కూడా రావడం జరిగింది. మరియు ఉచిత కూడా వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క హాస్పిటల్ నందు కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ. కాలశ్రీరాంపూర్ గ్రామంలో నిరుపేదలు కానీ వ్యాపారస్తులు కానీ అందరికీ ఏదో వైద్యం చేయించాలని ఉచితంగా వాళ్ళు క్యాంపు ఏర్పాటు చేశారు. దాన్ని నేను కూడా మంచి మనసుతో అందరికీ ఈ వైద్యం అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇందులో సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు గుండె పరీక్ష, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నారు. మందులు ఇవ్వడం జరిగింది. దీనికి
ముదిరాజ్ కులస్తులని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ముదిరాజ్ సంఘ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అధ్యక్షుడు బోండ్ల సత్యం ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ పుష్పలతకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ముదిరాజులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. జ్యోతిరావు పులే అంటే మేము 10 సంవత్సరాలు అయితే కొట్లాడబట్టి సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో పెట్టాలని చాలా 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. అయినా కానీ పెట్టలేదు. ఇప్పుడు అధికారికంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధికారికంగానే సిరిసిల్ల నడి ఒడ్డున జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే వెంటనే అమలు చేయాలని మొన్ననే నెల లోపులనే చేయాలని మేము కోరినాం. వెంటనే అమలు చేసినారు. ఆదిశీనన్న గారు కూడా కృతజ్ఞతలు. బీసీడీలో ఉండడం వల్ల మాకు విద్యాపరంగా ఎంతో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ పరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి గతం నుంచి మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. బీసీడీ నుంచి ఏకు మార్చినట్టయితే మేము చాలా వరకు మా పేద పిల్లలు, మా చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మార్చాలని మేము పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కూడా ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న ఆలయ ఆవరణలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేత్రదాన పక్షోత్సవాల కరపత్రాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 ఏండ్లుగా సదాశయ ఫౌండేషన్ శరీర నేత్రదానంపై విశేష కృషి చేస్తుందన్నారు. ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్సాగర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్, మల్లేశం, సారంగం పాల్గొన్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆడంబరాలకు పోకుండా ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల నిధులతో ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. 3 ఏళ్ల సమయంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దుర్గయ్య, రమేష్ రావు, కాంగ్రెస్ నాయకులు నీలం పెద్దులు, నాంచారి రాజు పాల్గొన్నారు. దినసరి ఆదాయం మీద ఆధారపడేటటువంటి వాళ్ళు మొదటికెళ్ళి కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళు. నాకు ఇప్పటికి గుర్తుందమ్మా, వాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టాం మనం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటము, ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ అమ్మ రాజకీయాలకు అతీతంగా ఇవాళ నువ్వు ఏ పార్టీకి అనుబంధం అనేది కాకుండా మన అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి వారికి అందరికీ కూడా ఇంటి నిర్మాణ సౌకర్యం కల్పింపచేయాలనే భావనతోని ఇప్పుడు 5 లక్షల రూపాయలతోనమ్మ చెప్పంటున్నా. ఇలా గత ప్రభుత్వం ఏదైతుందో కేవలం ఆర్భాటాలకు పరిమితమై ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఏదైతే చేపట్టబడడం జరిగిందో అది అటు వినియోగదారులు దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. అంటే వాస్తవంగా మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల పట్టణంలోని 4,000 నిరుపేద వర్గాలను గుర్తించి ఆ 4,000 మందికి ఇంటి నిర్మాణం మంజూరు చేయాలనే సంకల్పంతో దాదాపు 150 ఎకరాలు సేకరణ చేశారు. అందరికి ఇండ్లు కూడా మంజూరు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. చొప్పదండి నియోజకవర్గం ఎవరి జాగీరు కాదని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ మీటింగ్ సందర్భంగా పోలీసులు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తనను తీసుకుపోయారని, అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల్లోని 10,680 కుటుంబాలకి గాను 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా 5,000 కుటుంబాలకి కూడా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిరిసిల్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కూసె రవీందర్ పాల్గొన్నారు. అక్కడో జమ చేసుకుని వచ్చి గంగాధర వేదిక మీద నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి ఇక్కడ హక్కు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా
భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగపరంగా ఒక పౌరుడు, భారతదేశ పౌరుడు ఎక్కడైనా పోటీ చేసేటువంటి హక్కు ఉందని తెలుసుకోలేని ఒక ఈ రోజు మేడిపల్లి సత్యమన్న గురించి మాట్లాడుతున్నాం అని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. అభివృద్ధిలో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల్లో 2 ఎమ్మెల్యేలను మార్చినటువంటి ఘనత మీ టీఆర్ఎస్ పార్టీది. ఒకసారి శోభక్కను తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు, ఇంకోసారి ఎవరు దిక్కు లేకపోతే తీసుకొచ్చి నిన్ను నిలబెట్టుకుంటే కేటీఆర్ దగ్గరకు వచ్చి టికెట్ అడిగిండు, ప్రగతి భవన్ మెట్లెక్కిండు అని మాట్లాడుతున్నావు. 2 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా 3వ సారి స్థానికతో సంబంధం లేకుండా మేడిపల్లి సత్యమన్న ఇక్కడ గెలిచి 6 మండలాల ప్రజల, నియోజకవర్గ ప్రజల మన్నలను పొందుతా ఉంటే పుట్టగతులుండవు అనే ఒకే ఒక ఉద్దేశంతోనే డాక్టర్ మేడిపల్లి సత్యమన్న మీద ఆరోపణలు చేస్తున్నారు. మేము మా కుటుంబ సమస్యల్లో మేము ఎమ్మెల్యే గారిని మేము పార్టీ మీటింగ్ లో మాట్లాడుకుంటామని చెప్పి పోలీసులు మరి వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేయలేదు. నన్ను తీసుకుపోయి కారులో కూర్చొని పెట్టి పోలీస్ స్టేషన్కి తరలించారు. నా కారులో కూర్చొని మేమే మాట్లాడుకున్నాం తప్ప అరెస్ట్ చేయలేదు. 10,680 కుటుంబాలకు 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా దాదాపు 5,000 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు రావేస్తున్నది. ప్రభుత్వంలో డబ్బులు లేక ఇబ్బంది అవుతున్నది. ఖచ్చితంగా సీఎం గారిని కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. పెండింగ్ సమస్యలు అనేవి కలెక్టర్ దగ్గర, ఆర్టీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో నెరవేర్చడానికి మన సీఎం గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు మేము రివ్యూ మీటింగ్ పెట్టినాం. పెండింగ్ సమస్యలు అన్నీ తీరుతాయి, 5 లక్షలు కూడా వస్తాయని చెప్పి మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మాకు విశ్వాసం ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.